హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే పూర్తి వీడియో అందరూ చూడండి. పైనాపిల్ అండి, అందరూ కంపల్సరీ చాలామంది ఇళ్లలోనే ఉంటుంది, తెచ్చుకుంటారు కంపల్సరీ. ఇది ఇప్పుడైతే తక్కువగా రేటు కూడా వస్తుందండి. చాలామంది అయితే 50 రూపాయలకు 2 ఇచ్చేసారు. అలాగే మీరు కూడా కొనుక్కొని మీరు చక్కగా జ్యూస్ కొట్టుకోండి. ఎలాగంటే పంచదార అలాగే పైనాపిల్ ముక్కలు మిక్సీ కొట్టేసి పిప్పు తీసామండి. దీని ద్వారా ఇది చూడండి ఎంత పిప్పు వచ్చింది. ఇదంతా మళ్ళీ మనం కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ మనం ఉడకబెట్టుకుంటే మళ్ళీ మామూలుగా వస్తుంది. ఇదిగో చూడండి జ్యూస్ ఎంత బాగా వచ్చిందో. ఎమ్మి జ్యూస్ పంచదార వేసాము, అందులో ఐస్ ముక్కలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఐస్ ముక్కలు కానీ కొద్దిమంది వేసుకుంటారు, కొద్దిమంది వేసుకోరు. కానీ చాలా బాగా వచ్చింది చూడండి పైనాపిల్ జ్యూసు. కంపల్సరీ ఎవరైనా సరే పెద్దోళ్ళు చిన్నపిల్లలు మొత్తం అందరూ కూడా కంపల్సరీ అందరూ తాగవలసిందేనండి పైనాపిల్ జ్యూసు. ఎందుకంటే ఏ సీజన్లో వచ్చినా ఆ సీజన్లో మనం తినవలసిందే పండు. నేరేడు పళ్ళు అయితే ఇంకా మంచిది, షుగర్కి మంచిది అంటున్నారు. అలాగే పైనాపిల్ కూడా మంచిదండి, కాల్షియం మంచిగా కాల్షియం రావాలి అంటే మనకి పైవన్నీ ఇదే మంచిది కరెక్టు. పైనాపిల్ అండి కంపల్సరీ ఎవరైనా సరే సాయంత్రం డ్యూటీ నుంచి రాగానే అంతమందికి ఆఫీస్కి జాబ్కి వెళ్ళి వస్తారు చూడండి, అలాంటి వాళ్ళు ఒక గ్లాస్ కానీ తాగారంటే మంచిగా మనకి ఎనర్జీ వస్తుంది. చక్కగా మనకి ఆరోగ్యంగా అది ఒక ఎక్కడ లేని ఉత్సాహం ఉల్లాసం వచ్చేస్తుంది జ్యూస్ తాగితే. కంపల్సరీ ఎవరైనా ట్రై చేయవలసిందేనండి. ఏ సీజన్లో ఆ సీజన్లో మనం తినాలి పళ్ళు. కంపల్సరీ అందరూ తినండి తప్పకుండా. ఈ జ్యూస్ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా అందరూ కంపల్సరీ తాగండి కూడా. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను. నా వీడియో చూడగానే మీరు కంపల్సరీ అందరూ ట్రై చేయండి. కంపల్సరీ మీరు అందరూ ట్రై చేయండి. కావాలంటే ఇందులో ఐస్ ముక్కలు ఒక 5-6 వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. కూలింగ్గా కావాలనుకున్న వాళ్ళు తాగుతారు. అలాగే బాయ్ నెక్స్ట్ వీడియోలో సీ టుమారో మీ సిరీస్.